మంచి సీజన్ చూసుకుని రిలీజ్ డేట్స్ ఇచ్చారు. ఆ లోపే కొన్ని సినిమాలు అదే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాయి. తీరా రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక కూడా ఇంకా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న డైలమాలోనే ఉన్నాయి సినిమాలు. రాబిన్ హుడ్ తో పాటు రిలీజ్ డేట్ డైలమాలో ఉన్న సినిమాలేంటి? అసలు ఈ సినిమాల ప్లాన్ ఏంటి? షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని, షూటింగ్ సగం అయ్యాక కొన్ని, మంచి సీజన్ చూసుకుని కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక కూడా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న డైలమా కంటిన్యూ చేస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా పరిస్థితి ఇలాగే ఉంది. రాబిన్ హుడ్ క్రిస్మస్ రిలీజ్ అని ఫస్ట్ నుంచే డేట్ ఇచ్చింది. అయితే తీరా 2 వారాల ముందు ప్రమోషన్లు స్టార్ట్ చేస్తుందని జనాలు వెయిట్ చేస్తుంటే అసలు రిలీజ్ ఉంటుందో లేదో అన్న డైలమాలో పడిపోయింది సినిమా. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా రాబిన్ హుడ్ క్రిస్మస్ కి రావడం లేదని తెలుస్తోంది. వారం రోజులే ఉంది కాబట్టి, ఎలాగో ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు కాబట్టి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేద్దామంటే కాదు ఎట్టి పరిస్థితుల్లో క్రిస్మస్ కే రిలీజ్ చేయాలని హీరో అండ్ టీం వాదిస్తున్నారట. మరి ఈ రేంజ్ రిలీజ్ డైలమాలో ఉన్న రాబిన్ హుడ్ ఎప్పుడు థియేటర్లోకి వస్తాడో చూడాలి. వచ్చే సంక్రాంతికి ఇప్పటికే గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు అఫీషియల్ గా డేట్ ఇచ్చి వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాయి. అయితే సంక్రాంతికే రిలీజ్ అని సందీప్ కిషన్ తన మజాకా సినిమాకి కూడా ఖర్చీఫ్ వేసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయని తెలిసినా కూడా డేట్ ఇచ్చిన సందీప్ కిషన్ మజాకా సినిమాని మరి సంక్రాంతి బరిలోకి దింపుతారా లేదా అన్నది మాత్రం ఇంకా డైలమాలోనే ఉంది. నిజానికి సంక్రాంతి బరిలో మొన్నటి వరకు చిరంజీవి కూడా ఉన్నారు. కానీ విశ్వంభర సినిమా విఎఫ్ఎక్స్ పనుల కరెక్షన్ తో సినిమా రిలీజ్ ని సంక్రాంతి నుంచి సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసింది టీం. మార్చిలో సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. అయితే ఇప్పుడు మార్చిలో కూడా సినిమా రిలీజ్ అవడం డౌటే అని తెలుస్తోంది. మార్చి నాటికి పనులు అవ్వవు అని, ఒకవేళ కంప్లీట్ అయితే మేలో రిలీజ్ ఛాన్స్ ఉంటుందని టాక్. మరి పనులు ఫాస్ట్ గా చేసి మార్చిలో రిలీజ్ చేస్తారో, ఆల్రెడీ మార్చిలో హెక్టిక్ ఉంది కాబట్టి మేకి వస్తారో చూడాలి. మార్చిలో ఆల్రెడీ సినిమాల హడావిడి ఎక్కువే ఉంది. మార్చి 28న ఇంతకుముందే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై మూవీకి డేట్ ఇచ్చేసింది టీం. అయితే అదే రోజు మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చింది. పవన్ లైన్ లోకొచ్చారు కాబట్టి విజయ్ దేవరకొండ తప్పుకుంటారా లేక అదే డేట్ కి వస్తాడా అన్నది ఇంకా డైలమాలోనే ఉంది. మరి ఈ డైలమాకి ఎప్పుడు చెక్ పెడతారో, రిలీజ్ డేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు జనాలు.